నమస్తే కడప వార్త. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఒక యువతిని చంపి ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఒక నేవీ ఉద్యోగి కథనం వెలుగులోకి వచ్చింది. రవీంద్ర అనే వ్యక్తి నేవీలో చాలా సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నారు. తన స్నేహితురాలు అయిన మౌనికను ఇంటికి పిలిపించుకొని హత్య చేశాడు. పోలీసుల కథనం మేరకు రవీంద్ర విశాఖలోని ఎల్వి నగర్ లో అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు. అతని భార్య నెల క్రితం పుట్టింటికి వెళ్ళింది. ఆదివారం రాత్రి పుట్టింటికి వెళ్లడంతో అదే రోజున రాత్రి మౌనికను తన ఫ్లాట్ కు పిలిపించుకొని హత్య చేసి శరీర భాగాలని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. తర్వాత స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసుల ఘటనా స్థలంలో శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. తల భాగం మాత్రం ఇంకా కనిపించలేదు. డబ్బుల విషయంలో జరిగిన గొడవ కారణంగానే ఈ హత్య జరిగినట్లు నిందితుడు తెలిపాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.